విద్య వినయాన్ని నేర్పుతుందని మాజీ నటుడు అలీ అన్నారు. రంగారెడ్డి జిల్లా కేఎల్ హైదరాబాద్ యూనివర్సిటీలో అవిన్య కార్యక్రమానికి మహ్మద్ అలీతో పాటు సినీ నటుడు అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్సిటీలో మంచి చదువును అభ్యసించి సమాజానికి మీ కాలేజ్కి పేరు తేవాలని విద్యార్థులను కోరారు అలీ. విదేశాలలో ప్లేస్మెంట్ సాధించిన ఈ కళాశాలకు తగిన గుర్తింపును తీసుకొచ్చిన విద్యార్థులకు ప్రిన్సిపల్ రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కూచిపూడి, కథాకళి, నర్తన సరళ ప్రదర్శనల్లో తోటి విద్యార్థులతో కలిసి సరదాగా అలరించారు. I was only coordinating all the things. అయ్యో వద్దమ్మా ఈ పక్కనే నా టీ కొట్టున్నా కేఎల్హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్లో మేము అవెన్యా 2025 టెక్నో కల్చరల్ ఫెస్ట్ నిర్వహించామండి. అక్టోబర్ 10-11 తేదీల్లో 10వ తారీఖున అన్నీ కూడా టెక్నికల్ ఈవెంట్స్ ఉంటాయి. 11th అక్టోబర్ వచ్చేసరికి కల్చరల్ ఈవెంట్స్. ఈ టెక్నికల్ ఈవెంట్స్ ఏంటంటే స్టూడెంట్స్కి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లైక్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా వీటిలన్నిటి మీద కాంటెస్ట్, హ్యాకథాన్స్ ఇవన్నీ రన్ చేసాం. 11th ఫుల్లీ కల్చరల్ ఫెస్ట్. ఈ ఫెస్ట్కి చాలామంది సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది ముఖ్య అతిథిగా వచ్చారు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో స్టూడెంట్స్ ఏంటంటే 360 degrees అప్రోచ్, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్. కేఎల్ యూనివర్సిటీ ఈజ్ ఆల్వేస్ వెంట్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్. సో దాని మీద ఫోకస్ చేస్తూ అంటే స్టూడెంట్స్ని ఒక ఆల్రౌండ్ అవేర్నెస్ కింద తీర్చిదిద్దే అంశంలో మనం ఈ టెక్నో కల్చరల్ ఫెస్ట్ అక్టోబర్ 10th and 11th నిర్వహించాం. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి అవకాశం ఇచ్చిన కేఎల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ శ్రీ కోనేరు సత్యనారాయణ గారు, శ్రీ కోనేరు హరీష్ గారికి మేము మా స్టూడెంట్స్ మేమందరం కూడా చాలా హ్యాపీగా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసాం. చాలా ఆర్గనైజ్డ్గా కూడా చేసాం. స్టూడెంట్స్కి చాలా మంచి మంచి ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది వచ్చారు. శ్రీ ఆలీ గారు అండ్ మిత్రమండలి హీరో శ్రీ ప్రియదర్శిని గారు, అలాగే నిహారిక గారు కూడా మా క్యాంపస్కి వచ్చారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్తో పాటు డిఫరెంట్ లెవెల్లో వాళ్ళు మోటివేట్ చేశారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.